బైబిల్లో దేవునికి ఇవ్వబడిన కొన్ని పేర్లను చూద్దాం. మొదటిగా ఏల్, ఎలోహిం, ఎల్యోన్. ఇవి మూడు ఏల్ అనే హీబ్రూ పదమును సూచిస్తున్నవి. ఈ పదమునకు సరైన అర్థం బలిష్ఠుడు లేక భీకరుడు. భీకరుడు అంటే మనుషులను భయభీతులను చేయ భయంకరత్వం కాదు కానీ ఉన్నతమైన వ్యక్తిత్వం గలవాడని అర్థం. ఎల్ షెదాయ్. ఎల్ షెదాయ్ అనగా సర్వశక్తి గల దేవుడు అని అర్థం. ఇది ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో చూడగలం. మరియు ఏల్ యోన్. ఏల్ యోన్ అనగా సర్వోన్నతుడైన దేవుడు అని అర్థం. ఇది ఆదికాండం 14వ అధ్యాయం 18, 20, 23 వచనాల్లోనూ, అలాగే కీర్తనలు 78, 35 వచనంలో చూడగలం. మరియు ఏల్ ఓలాన్. ఏల్ ఓలాన్ అనగా నిత్య దేవుడు అని అర్థం. ఇది ఆదికాండం 21వ అధ్యాయం 33వ వచనంలో బెయేర్షెబాలో అబీమెలెకుతో అబ్రహాము నిబంధన సందర్భంలో చూడగలం. మరియు ఏల్ రోయి. ఏల్ రోయి అనగా చూచుచున్న దేవుడు అని అర్థం. ఇది ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో చూడగలం. ఏల్ ఎలోహే ఇజ్రాయెల్ అనగా ఇశ్రాయేలు ప్రత్యేకమైన దేవుడు అని అర్థం. ఇది ఆదికాండం 33వ అధ్యాయం 20వ వచనంలో చూడగలం. మరియు ఏల్ గిబోర్ అనగా బలవంతుడైన దేవుడు అని అర్థం. యెషయా 9వ అధ్యాయం 6వ వచనంలోను మరియు ఇర్మియా 32, 18వ వచనంలోను చూడగలం. రెండవదిగా యెహోవా. దీనిని యావే అని ఉచ్చరిస్తారు. ఇది YHWH అను హీబ్రూ పదం నుండి వచ్చింది. దీనిని గ్రీకులో అయితే కురియస్ అని, ఇంగ్లీష్లో అయితే లార్డ్ అని, తెలుగులో అయితే ప్రభువు లేక సార్వభౌముడు అనే అర్థాలు ఉంటున్నాయి. మొదటిగా యెహోవా ఎలోహిం. యెహోవా ఎలోహిం అనగా దేవుడైన యెహోవా అని అర్థం. ఇది నిర్గమాకాండం 34వ అధ్యాయం 6వ వచనంలో మోషే యెహోవాను దాటిపోవడం సందర్భంలో చూడగలం. రెండవదిగా యెహోవా సబోత్. యెహోవా సబోత్ అనగా సైన్యములకు అధిపతియగు యెహోవా అని అర్థం. ఇది మొదటి సమూయేలు 1వ అధ్యాయం 3వ వచనంలోను, కీర్తన 24, 10వ వచనంలోను చూడగలం. ఇది ఎల్కానా ప్రతి సంవత్సరం దేవునికి బలులు అర్పించే సమయంలో చూడగలం. మరియు యెహోవా ఈరే. యెహోవా ఈరే అనగా యెహోవా చూచుకొనును లేదా ప్రభువే అనుగ్రహించును అని అర్థం. ఇది ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనంలో అబ్రహాము ఇస్సాకు మోరియా పర్వతం ఎక్కుట సందర్భంలో చూస్తున్నాం. యెహోవా రాఫా. యెహోవా రాఫా అనగా యెహోవా స్వస్థత పరచును అని అర్థం. ఇది నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో చూస్తున్నాం. యెహోవా నిస్సి. యెహోవా నిస్సి అనగా యెహోవాయే ధ్వజం లేక విజయం అని అర్థం. ఇది నిర్గమాకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలీలు అమాలేకులతో యుద్ధం చేసిన సమయంలో ఇది చూస్తున్నాం.